1 ప్రకారం అర్హత కలిగి నమోదైన ఓటర్లందరూ ఎన్నికల్లో పాల్గొనడానికి మరియు ఓటు హక్కు వినియోగించడానికి అర్హత కలిగి ఉంటారు అధ్యక్ష. అయితే 2024 ఆగస్టు నందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఆదేశానుసారం ఓటర్ల జాబితా పొందడానికి ఈసీఐకి 60 రోజుల ముందుగానే లేఖ రాయాలి చైర్మన్ సార్. తదుపరి అప్పటి వరకు అందుబాటులో ఉన్న ఓటర్ల జాబితా అసెంబ్లీ నియోజకవర్గాల గారిగా ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సొంత ఓటర్ల జాబితా లేదు అధ్యక్ష. ఓటర్ నమోదు ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిరంతరం చేపడుతుంది. కావున 60 రోజుల ముందుగానే లేఖ రాసిన తదుపరి ఈసీఐ జారీ చేసిన అసెంబ్లీ నియోజకవర్గ వారీగా ఓటర్ల జాబితా ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిమిత్తం నోటిఫికేషన్ జారీ చేస్తుంది అధ్యక్ష. ఈరోజు పంచాయతీరాజ్ టీపీఆర్ చట్టం ప్రకారం దీనివల్ల న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవడం జరిగినందున ప్రస్తుతం టీపీఆర్ యాక్ట్ 2018 సెక్షన్ 11(1)ను సవరించడానికి చట్ట సవరణ చేయడం జరిగింది అధ్యక్ష. కావున ఎన్నికల కమిషన్ ఇచ్చే నాటికి రూల్ 22 ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ 1960 ప్రకారం అప్డేట్గా ప్రచురించబడ్డ ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకొని సంబంధిత ఓటర్లకు ఎన్నికల్లో పాల్గొనడానికి అవకాశం కల్పించే విధంగా సాధ్యమైనంత వరకు యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే నాటికి ఓటర్లను తీసుకోవడానికి ప్రస్తుతం సెక్షన్ 11(1)ని చట్ట సవరణకి ఈరోజు ఈ సభ ముందట ప్రతిపాదించడం అయింది అధ్యక్ష. దీనివల్ల ఎలాంటి న్యాయపరమైన చిక్కులు కలిగే అవకాశం ఉండదు అధ్యక్ష. కావున ఈసీఐ జారీ చేసిన అప్డేటెడ్ మరియు ప్రచురించబడ్డ ఓటర్ల జాబితా ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తుంది అధ్యక్ష. నౌ డిస్కషన్ దీంట్లో టెక్నికల్ ఇష్యూనే కాబట్టి దీంట్లో చర్చించేదానికి పెద్దగా ఏమీ అవకాశాలు లేవు కాబట్టి మీ చెప్పండి తీర్మానం వల్ల. సార్, ఓటర్ల జాబితా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక సవరణ తీసుకొని వచ్చింది సార్, బాగుంది సార్. కాకపోతే ఈ ఓటు నమోదు చేసుకున్న వాళ్ళంతా ఓటేస్తలేరు సార్. వచ్చిన బాధ అది, ఓటేస్తలేరు. సగం మంది ఆ రోజు ప్రభుత్వాలు సెలవులు ఇచ్చినా, కంపెనీలు సెలవులు ఇచ్చినా వాళ్ళు ఇక్కడనే ఉండిపోతారు సార్. చదువు రానోడు ఓటేస్తేందుకు పోతాడు సార్. ఎందుకంటే నేను ఓటు వేయకపోతే అసలు జనాభా లెక్కలలో లేనని ఫీల్ అయిపోతాడు సార్. చదువుకొని ఓటైనటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం సార్. ఒక్కొక్కసారి హైదరాబాద్లో కొన్ని చోట్ల 40%, 50% మంది ఓటింగ్లో పాల్గొనడం లేదు సార్. సో 22% ఒక్కొక్క తాన. మరి ఈ ఓట్లు నమోదు చేయడం కరెక్టే ఉంది, కానీ నమోదు చేయబడ్డటువంటి వాళ్ళు పక్కగా ఓటు వేయకపోతే మూడోసారికి ఓటు తీసేయాలి సార్. లేకపోతే ఓటు నమోదు చేసుకొని లాభం ఏంది? అతను 50% మంది తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో చెప్పకపోతే సరైన ప్రజాస్వామిక అభిప్రాయం రాదనేది నా ఉద్దేశం సార్. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి సార్. ఖచ్చితంగా ప్రజలందరూ ఓటింగ్లో పాల్గొనే విధంగా వాళ్ళను ఎంకరేజ్ చేయాలి సార్. అసలు ఓటైనోనికి పథకాల గురించి మాట్లాడే హక్కు ఏడు ఉంటుంది సార్. అందుకోసమే అటువంటి ఆలోచన చేస్తే బాగుంటుంది అనేది నా సజెషన్ సార్. థ్యాంక్ యూ. దయాకర్ గారు. అధ్యక్ష, ఈ మార్పు వల్ల కొంత స్టాండర్డ్ డేటా ప్రభుత్వం దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అయితే రెప్లికా కూడా ఒక అంశం అధ్యక్ష.